అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి యొక్క రాకతో మన అందరికీ కూడా ఈరోజు దీపావళి వేడుకలు మొదలైనవి. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి పెద్దలందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు గమనించాలి. దయచేసి మీ మీ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2025 సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ 2.0 సామాన్యుని యొక్క కలను నిజం చేస్తూ సామాన్యునికి నిరంతరం తాను వెన్నుగా ఉంటూ చక్కటి అవకాశాలను కల్పిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. దయచేసి పెద్దలందరినీ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ సుస్వాగతం ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా దీపావళి ముందుగానే వచ్చేసింది. ఎస్, ఇప్పుడు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుందాం. నాట్యాచార్యులు ఘంటసాల పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. దయచేసి పెద్దలందరూ కూడా గమనించి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2025 సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ 2.0
సామాన్యుల యొక్క కలను నెరవేర్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాన్యుని యొక్క భవిష్యత్తు మారాలి, వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి, తద్వారా ఆర్థికాభివృద్ధిని పెంచాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి జిఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి మన అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. నాట్యాచార్యులు ఘంటసాల పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందం ఒక చక్కటి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాట ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोदमेतु वस्तुनि जटा भुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्द सिंधुर स्फुरत् वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय మహాశక్తిమంతులైనా సరే నింగి నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనొక ప్రళయ భయంకరుడిని. నాకు మరణమా? ఒక ఆడదాని చేతిలో మరణమా? థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ప్రదర్శన అందించినటువంటి ఈ చిన్నారులందరికీ కూడా
మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కటి ప్రదర్శన. అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2025 సూపర్ GST సూపర్ సేవింగ్స్ GST 2.0. మరి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సౌజన్యంతో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మన అందరి ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి మన అందరికీ కూడా దీపావళిని ఒకరోజు ముందుగానే మనం అందరూ జరుపుకునేందుకు ఇంత చక్కటి సద్భాగ్యాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ప్రతి ఒక్క సామాన్య యొక్క భవిష్యత్తు మనం అనుకున్నటువంటి లక్ష్య సాధనల వైపు అడుగులు వేస్తోంది. చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువత ఇప్పుడు నిరుద్యోగిగా ఉండకుండా వారు అనుకున్నటువంటి లక్ష్య సాధనాలను చేరుకునేందుకు చక్కటి అవకాశాలు మరెన్నో కల్పించడం జరుగుతోంది. మరి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతూ వారి రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుండు అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ చాలా రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా మన విజనరీ లీడర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమమే వారి యొక్క లక్ష్యం, ప్రజా శ్రేయస్సే వారి యొక్క ఆశగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్ ఆన్ టు ద స్టేజ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు శ్రీమతి నారా భువనేశ్వరి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారు. వారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు గనులు మరియు భూగర్భ శాఖ గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు గన్నవరం మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ చీఫ్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్సెస్ గౌరవనీయులు శ్రీ అహ్మద్ బాబు గారు IAS వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ NTR జిల్లా గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా IAS గారికి సాదరంగా వేదిక మీదకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సూపర్ GST సూపర్ సేవింగ్స్ GSTలో సంస్కరణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కూడా కృషి చేస్తూ విజయవాడ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మన అందరికీ కూడా ఎంతో చక్కటి సేవలను అందిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క ప్రసంగం ఇప్పుడు మనం విందాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగు రాష్ట్రాల్లో
ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా, ఎటువంటి ఆపత్కర పరిస్థితులు ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ భువనమ్మ గారు ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ఉండే భువనమ్మ గారికి, మంత్రులు కొల్లు రవీంద్ర గారికి, యార్లగడ్డ వెంకట్రావు గారికి, వసంత కృష్ణప్రసాద్ గారికి, అహ్మద్ బాబు గారికి, గద్దె రామ్మోహన్ రావుకి మరియు కలెక్టర్ గారికి, అంతేకాకుండా వేదిక ఉన్నందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సంక్షేమం అంతేకాకుండా అభివృద్ధి రెండు సమపాలలో తీసుకువెళ్ళే ముఖ్యమంత్రి వర్యులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం ఉంది. ఇవాళ సూపర్ 6లో ఉన్న పథకాలే కాకుండా హామీ ఇవ్వని ఎన్నో పథకాలు, ఇవాళ సంక్షేమ పథకాలు పేద ప్రజల ముందు తీసుకురావడమే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారం రోజుల ముందే దీపావళి పండగ. అంటే మనకి ఒక గూగుల్ అనే ఒక సంస్థ విశాఖపట్నానికి తీసుకురావటంలో నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఇవాళ గూగుల్ అనే ఒక సంస్థ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దీపావళి వారం రోజుల ముందే జరుపుకుంటున్నాం. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండటం మన అందరి అదృష్టం. దేశంలోనే అతి కొద్ది నాయకులు ఉన్నారు ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోగలిగిన నాయకులు. ఎందుకంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశయాలతో ముందుకు వస్తారు. 2 నదులని అనుసంధానం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి వల్ల ఇవాళ దేశంలో ఇవాళ గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేయటమే కాకుండా అందరూ చెప్తారు 2 నగరాలు కడుతున్నారని. కాదు, ఆయన 3 నగరాలు కడుతున్నారు. ఆల్రెడీ సైబరాబాద్ కట్టి చూపించారు. 2 ఈ విజయవాడ అమరావతి నగరం, విజయవాడ కూడా ఈ అమరావతిలో ఒక భాగం, అమరావతి నగరం. 3వది ఇవాళ ఎన్నో టెక్ సంస్థలు వైజాగ్ వచ్చి వైజాగ్ చుట్టుపక్కల కూడా ఒక సైబర్ సిటీ రాబోతున్నందుకు 3 నగరాలు కట్టిన వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. మనం చాలా అదృష్టంగా భావించాలి. ఇవాళ ఎంతోమంది మహిళలు ఇవాళ మన ఇష్ట దైవం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన దైవ సమానులు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో మహిళలకి సమాన హక్కు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలోనూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళ ప్రయాణం చేయడానికి వాళ్ళ ఉచితంగా బస్సు సర్వీసులు, అన్నిటికీ అన్నా ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి ఇంటిలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చేసి ఇవాళ మహిళా పక్షపాతిగా వారు నిలబడ్డారు. అటువంటి గొప్ప వ్యక్తికి మనం అందరం వారసులుగా, నేనైతే ముఖ్యంగా ఆయన వారసుడుగా తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఉండడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ఈ 2 సిద్ధించాలని వారు కోరుకునే ఈ రెండిటికి ఇవాళ ఈ జిఎస్టీ ఉత్సవం మనం చూస్తే దేశంలో అన్ని ఉత్సవాలు జరుగుండవేమో, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 98,000 జిఎస్టీ అవేర్నెస్ ఉత్సవాలు జరిగినాయి. అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో జరగటం. ప్రతి వాళ్ళందరికీ కూడా ఇవాళ జిఎస్టీ మీద అవేర్నెస్ కూడా రావడం జరుగుతుంది. ఇవాళ ఆయన అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన బీసెంట్ రోడ్లో ఆయన జిఎస్టీ వ్యాపారస్తులు, చిరు వ్యాపారుల్ని, అంతేకాకుండా ప్రజల్ని కూడా పలకరించి విజయవాడలో ఒక 2 డబల్ దీపావళి చేసే కార్యక్రమంలో మొదట అక్కడ చేసి ఇక్కడికి రావడం రెండోసారి మాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర ప్రజలందరికీ ఏదైతే ప్రధానమంత్రి గారు చిన్న పరిశ్రమలు పెరగాలి, ఎంఎస్ఎంఈలు పెరగాలంటారో, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలోనూ ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అని ఆయన ఏది ఆశిస్తారో ఆయన P4 పేదలకి ధనికుల దగ్గర నుంచి
పేదలకి అట్టడుగు వర్గాలకి సహాయం అందే విధంగా P4 అని ఆయన ఆశయంతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో, ఇవాళ ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారి అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికే ఈ సొసైటీ ఇక్కడ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉంటారు, టూరిజం ఏ ఇజం లేదు, టూరిజం ఒకటే మిగులుద్దని. ఇప్పుడు కాదు, ఆయన 15 సంవత్సరాల ముందే చెప్పారు. ఇవాళ అందరూ ఆచరిస్తున్నారు. ఇవాళ ఐటీ అందరూ అనుకునేది ఐటీ పరిశ్రమ ఒకటే చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అంటారేమో, కానీ క్రీడలు ఎప్పుడూ నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో చేయటమే కాకుండా ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయిందంటే ఆ రోజు ఆయన చేసిన కార్యాచరణల వల్లే ఇవాళ జినోమ్ వ్యాలీ ప్రపంచానికి ఇవాళ మెడిసిన్ అందించే గొప్ప ఏరియాగా పెద్ద పెద్ద సంస్థలు రావడం జరిగింది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే 3 సంవత్సరాల సమయం లోపల వారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఉన్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అంతేకాకుండా డేటా సెంటర్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉన్న యువతకి మరిన్ని ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సొసైటీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, ఎక్కడైనా కూడా సిటీ అనేది ఒక వైబ్రెంట్గా ఉండాలి, ఒక స్పిరిచువల్ టూరిజం పెరగాలి, ఒక టూరిజం పెరగాలి. అప్పుడే సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటుంది. ప్రతి పేదవాడి దగ్గర కూడా సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉండాలంటే ఇటువంటి ఉత్సవాలు జరగాలి. వీటితో పాటు సార్ మీరు అనుకున్న P4 కూడా ఈ వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడ ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు NRIల్ని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మీరు అనుకున్న P4 విధానాలు కూడా విజయవంతంగా పనిచేస్తుందని ఈ సొసైటీ తరపున మీకు హామీ ఇస్తున్నాం సార్. తప్పకుండా విజయవాడ నగరమే కాదు, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా మీరు అనుకున్న ఆశయాలు అనుగుణంగా ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ అందరి తరపున ఈ విజయవాడ నగర ప్రజల తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన భువనమ్మ గారికి మీకు మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారు, ప్రభుత్వ విప్పైనటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు, చీఫ్ కమిషనర్ స్టేట్ GST బాబు గారు, కలెక్టర్ గారు, ఈరోజు రాష్ట్రం మొత్తం GST సెలబ్రేషన్లు చేసుకుంటూ 30 రోజులుగా ఈ కార్యక్రమం చేశాం. దసరాతో ప్రారంభించాం, రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం. ఇలాంటి సభకు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మామూలుగా మీరు ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు 1924 పండుగలే జరుపుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనందరం. కానీ ఈరోజు సాధారణంగా 2 పండుగలు వస్తాయి మనకు. ఒకటి దసరా వస్తుంది, అది అవుతానే దీపావళి వస్తుంది.
కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జిఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం, అది ఈ జిఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా, ఎప్పుడు ఇటీవల కాలం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ, చాలా బ్రహ్మాండంగా చేశారు. మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, శబాష్ విజయవాడ, ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం కాదు, చాలా బాగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ 11 రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా, మైసూరు గుర్తొచ్చేది. ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది రాక్షసులు ఉంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే, లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు. అలాంటి రాక్షసుడే మనం చూస్తే 1924లో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రులం, నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి విజయాన్ని ఇచ్చారు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు, ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. ఒక భరోసా ఇవ్వడమే కాకుండా
ఈరోజు 1-2 పనులు కాదు, నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా 1 నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు, అలాంటి వారికి 1 నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈరోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0%కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక జిఎస్టీ వల్ల దగ్గర 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, అమరావతి మళ్ళీ ట్రాక్ పెట్టాం. అమరావతి పనులు ప్రారంభమైనాయి. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా మీరు చూసినప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ నగరం కట్టాం. దానివల్ల ఈరోజు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే ప్రాంతం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఆ రోజు హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే 20 సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆంధ్ర అని మొదటి అక్షరం మందే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు, ఇండస్ట్రీ, లేకపోతే స్టూడెంట్స్, లేకపోతే ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు, అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి. ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు, ఆల్ రౌండ్ అన్ని సెక్టర్లో పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉండే యువత ఏఐ నేర్చుకుని వీళ్లే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు. అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది. ఇక్కడి నుంచి సబ్సీ ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం కూడా ఘాటున పెట్టాం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2027 జూన్కు కానీ డిసెంబర్కి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటి పనులన్నీ చేస్తున్నాయి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. నిన్ననే నేను చూశాను, మాకు వెసులుబాటు లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి. కానీ ఎంప్లాయీస్ కూడా మొన్న ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు. ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళకు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం. దాని పర్యవసానం ఒక డిఏ ఇచ్చాం, పోలీసులకు అందరికీ సరెండర్ లీవ్ ఇచ్చాం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూననో, అటెండరనో, వాచ్మెననో ఇలాంటి పేర్లు పెడుతున్నారు. అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, సూపర్ 6 ఇస్తున్నాం, కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది, వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా P4 కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే చిన్ని గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, ఆయన అభినందిస్తున్నా. విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత, P4ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ విధంగానే రాబోయే రోజుల్లో 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా ఉండాలని, నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు అంటే 21st సెంచరీలో 25 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. ఇంకొక 4 ఏళ్ళు ఉంటాడు, అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో 11వ స్థానంలో ఉండే ఈ దేశాన్ని 3వ స్థానానికి తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారు.
నాకు ఏమాత్రం అనుమానం లేదు 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని. స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి. మీరు కూడా ముందుకు రండి. అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను అందుకే పదే చెప్తున్నాను, కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా పనిచేస్తే చాలు. ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి, అప్పుడు పని చేయండి. మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో ఉండండి. దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది. మీరు కూడా తక్కువ పని చేయండి, ఎఫెక్టివ్గా పనిచేయండి. ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతూనే ఉండాలి. మీ కష్టపడి వారం అంతా కష్టపడండి. 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గర ఉండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, వైకుంఠపాళి మాత్రం వద్దు. వైకుంఠపాళి వస్తే పైకి ఎక్కించడం, మళ్ళా మీరు కిందికి రావడం, మళ్ళా పట్టుకొని పైకి పోవడం, ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ నరకాసురుడు వధ ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీకు, మీ కుటుంబానికి, మీ బంధువులకు, మీ మిత్రులకు అందరూ కూడా నూతనమైన వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. హ్యాపీ దీపావళి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. సార్, యావత్ ఆంధ్రావళి తరపు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా కొన్ని అవార్డ్స్ను అందించవలసిందిగా వారిని సాదరంగా కోరుతున్నాం. అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2025 సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా 13వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కేటగిరీస్లో అవార్డును ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించి అవార్డీస్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా బెస్ట్ స్పాన్సర్ అవార్డుని అందుకోవాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. స్టాల్ నంబర్ 35. హటియెస్ట్ టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ రామ్కో సిమెంట్స్ నుంచి శ్రీనివాస వర్మ గారు వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మోస్ట్ సేల్స్ చేసినటువంటి స్టాల్ నెంబర్ 46 హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ రమా క్లాత్ స్టోర్. రిక్వెస్ట్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నెక్స్ట్ పాపులర్ స్టాల్ నెంబర్ 50. నౌ వి రిక్వెస్ట్ చాణక్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రమ్ వాక్య స్టాల్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీపావళి సెలబ్రేషన్స్ 2025 వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా కోరుతూ ఫైర్ క్రాకర్స్ని లాంచ్ చేయవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి మన అందరితో పాటుగా ఈరోజు దీపావళి యొక్క సెలబ్రేషన్స్ని జరుపుకునేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతికి అహర్నిశలు తన వంతు కృషి చేస్తూ నిరంతరం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మన అందరికీ కూడా చక్కటి పథకాలను రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. యావత్ ఆంధ్రావళి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసినటువంటి విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపావళి సందర్భంగా మన అందరితో పాటుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీపావళి యొక్క సంబరాలను అంబరాన్ని అంటే విధంగా మన అందరితో జరుపుకునేందుకు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతో ఈరోజు ప్రారంభం కాబోతుంది ఫైర్ క్రాకర్స్ లాంచ్. అందరూ సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ కూడా గమనించాలి. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. దీపావళి సెలబ్రేషన్స్ 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి కౌంట్ చేద్దాం. 3, 2, 1 లెట్స్ సెలబ్రేట్ దివాళీ. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఫాలోడ్ బై బ్లాస్ట్. Everyone put your hands together, dear ladies and gentlemen. Yes, మరి దీపావళి యొక్క సెలబ్రేషన్స్ ఈ రోజు మనం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి సెలబ్రేట్ చేసుకునేటటువంటి చక్కటి అవకాశాన్ని మన అందరికీ కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల అందరి యొక్క కళల్లో వెలుగు, వారి యొక్క జీవితాల్లో వెలుగు, మన అందరికీ కూడా చక్కటి ఆశలను కల్పిస్తూ ముఖ్యంగా చక్కటి జీవనోపాధికి మార్గాలు వేసే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని నిరంతరం కూడా రూపొందించి ప్రజల యొక్క సంక్షేమానికి అహర్నిశలు కూడా కృషి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. A big round of applause. Happy Diwali! Happy Diwali! Happy Diwali! ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. Let's put your hands together. Dear ladies and gentlemen, fire cracks, big blast. అద్భుతం, అద్భుతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దీపోత్సవం దీపావళి సెలబ్రేషన్స్ లో మన అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. నభూతో నా భవిష్యత్ అనే విధంగా అంతరంగమైనటువంటి సంస్కరణలతో నివారిస్తూ ముఖ్యంగా సమస్యలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథకం వైపు కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను మన ముందుకు తీసుకొచ్చే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఆహ్వానితులు కూడా సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ
విజయోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ఆంధ్రావళి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. Biggest celebrations in Andhra Pradesh, exclusively in Andhra Pradesh. Firecrackers blast! Oh my God, that was wonderful, superb, outstanding celebration. Let us Diwali festival shuru. Everybody got 'em. Wow, 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 superb, wonderful. Everyone put your hands together. Big round of applause. విజయవాడ ఉత్సవం సెప్టెంబర్ 22వ తారీఖున ప్రారంభమై ఈ రోజుకి 11 రోజులు అంగరంగ వైభవంగా ఒక పక్కన విజయవాడ ఎక్స్పో ఉన్నమీగా తుమ్మలపల్లి కమాన్ సోదరా కదిలిరార సోదరా వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. హిందూ నవరాత్రులు వేడుకల్లె మానగా కనకదుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం. ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం. శతాబ్దాల చరిత్ర గల అన్నమైన నగరం మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం. ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. భవానీ ద్వీపం పర్యాటక విశేషం సరికొత్త రాజధాని జాతికి తలమానికం. లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం. పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం. ఉండవల్లి కోల విష్ణుశిలా సౌందర్యం. ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవం 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 పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవం విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి ఫెస్టివల్ షురూ. గట్టిగా ఒకసారి చెప్పండి, అభినందనలు తెలియజెప్తామా? కమాన్ సోదరా కదిలిరార సోదరా వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. హిందూ నవరాత్రులు వేడుకల్లె మానగా కనకదుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం. ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం. శతాబ్దాల చరిత్ర గల అన్నమైన నగరం మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం. ఆ
పర్యాటక విశేషం సరికొత్త రాజధాని జాతికి తలమానిగం లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం ఉండవల్లి కోల విష్ణుశిలా సౌందర్యం ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం విజయవాడ ఉత్సాహ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సాహ నిన్ను నన్ను రమ్మంటోంది విజయవాడ ఉత్సాహ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సాహ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది విజయవాడ ఉత్సాహ విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది హిందూ నవరాత్రులు వేడుకల్లె మారగా కనకదుర్గ మాత దీవించింది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది కృష్ణవేణి తీరం అమిత సుందరం కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం శతాబ్దాల చరిత్ర గల అందమైన నగరం మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది భవానీ ద్వీపం పర్యాటక విశేషం సరికొత్త రాజధాని జాతికి తలమానిగం లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం ఉండవల్లి కోల విష్ణుశిలా సౌందర్యం ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ నిన్ను నన్ను రమ్మంటోంది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది విజయవాడ ఉత్సవ విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది హిందూ నవరాత్రులు వేడుకల్లె మారగా కనకదుర్గ మాత దీవించింది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది కృష్ణవేణి తీరం అమిత సుందరం కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం శతాబ్దాల చరిత్ర గల అందమైన నగరం మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది విజయవాడ ఉత్సవ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ వెల్కమ్ అంటోంది భవానీ ద్వీపం పర్యాటక విశేషం సరికొత్త రాజధాని జాతికి తలమానిగం లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం ఉండవల్లి కోల విష్ణుశిలా సౌందర్యం ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం
నన్ను రమ్మంటుంది విజయవాడ ఉత్సవ్ విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటుంది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. ఎస్, ఈ దీపావళికి మీ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగాను సమృద్ధిగాను సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరితో కలిసి ఈరోజు దీవాళీ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. మరి పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశం. భావితరాల పౌరులందరూ కూడా మన రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడతారని వారి కోసం అహర్నిశలు కూడా చక్కటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిరంతరం చక్కటి సేవలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక విజనరీ లీడర్ గారు, దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. 2025వ సంవత్సరంలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి సదర్వంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత చక్కటి జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నామండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయస్ మీడియా. చక్కటి కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ లెవెల్లో సక్సెస్ చేస్తున్నటువంటి శ్రేయస్ మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. అండ్ గత కొన్ని రోజులుగా 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ రోజు వరకు అహర్నిశలు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మరి స్టాల్స్ అన్ని కూడా నిర్వహించే దాంట్లో చక్కటి సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మరి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది.
మ్యూజిక్. కోవెల